సోనియా గాంధీ 2008లో నెహ్రూ ఎడ్విన్ లార్డ్ మౌంట్ బాటెన్ వాళ్ళ భార్య రాసినటువంటి లేఖల్లో 50 పెట్టెల లేఖలని మాయం చేసి 16 సంవత్సరాల నుంచి పిఎం మ్యూజియంకి ఇవ్వట్లేదు అనేటువంటిది కూడా నిలదీశారు. అది కూడా పార్లమెంట్లో చర్చ. అంటే నెహ్రూ వివాదాస్పద చరిత్ర ఉంది. నెహ్రూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని ఎలా అయ్యాడు అన్నది చరిత్ర సాక్ష్యం. ఆ చరిత్ర అందరినీ కాదని గాంధీ మహాత్ముడు అనే వ్యక్తి ఆయన్ని ప్రధానమంత్రి చేశాడు. ఆ గాంధీ ఏకైక నిర్ణయాన్ని శిరసా వహించి అందరూ ఆ రోజు ఒప్పుకున్నారు. ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తో అందరికీ తెలుసు. నిన్నగాక మొన్న ఇంకేదో వార్తలు కూడా వస్తున్నాయి. కమలా ఆయన భార్య అంత్యక్రియలు కూడా నెహ్రూ హాజరు కాలేదు సరిగ్గా, సుభాష్ చంద్రబోస్ చేయించాడనేదో వార్తలు కూడా వస్తున్నాయి. దాంట్లో ఇంకా అంటే మనకి ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక చరిత్రని ఒకవైపు మూసి ఒకవైపు మాత్రమే తెరిచి ఈ భారతదేశానికి అందించారనేది మనకు తెలిసిన వాస్తవం. అది కాంగ్రెస్కు సంబంధించి కావచ్చు, నెహ్రూకి సంబంధించి కావచ్చు, లేదా నెహ్రూ గాంధీ కుటుంబాలకు సంబంధించిన అంశాల మీద కావచ్చు, కేవలం పాజిటివ్ అంశాలను మాత్రమే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడైతే ఈ భారతీయ జనతా పార్టీ, జనసంఘ్ తర్వాత భారతీయ జనతా పార్టీ పైకి రావడం మొదలైందో, ఈ చరిత్రని తిరగరాయడము, చరిత్రలోని వాస్తవాలను వెలికి తీయడం ప్రారంభమైందో, ఆ వాస్తవాలు ఎక్కడి నుంచి వెలికి తీస్తారు? ఫైళ్ళల్లో, డాక్యుమెంట్లో, పేపర్లలో. చరిత్రకారులు వెలికి తీసేది వాస్తవాలని అందుబాటులో ఉన్న కాగితాల్లో నుంచి. సో ఏ కాగితాలైతే నెహ్రూ యొక్క గొప్పతనాన్ని చెప్పకుండా ఉంటాయో, ఆయనలోని లోపాలను చూపిస్తాయో, ఆ కాగితాలు మొత్తం ఎత్తుకుపోయి ఆమె ఇంట్లో పెట్టుకుంది. నీకు నెహ్రూ గొప్పవాడే, నెహ్రూ గురించి వాస్తవాలు నువ్వు చెప్పదలుచుకుంటే దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏముంది అందులో దాచిపెట్టుకోవడానికి? ఒకవేళ ఏమీ లేకపోయినా నువ్వు దాచిపెడితే ఏమవుతుంది? ప్రజల్లో సందేహం వస్తుంది. ఆ రోజు నువ్వు బలవంతంగా 50 పెట్టెల కాగితాలు తీసుకుపోయావంటే ఏముంది ఆ 50 పెట్టెలు? ప్రజలకు అనుమానం వస్తుంది అనవసరంగా. అక్కడే ఉంటే ఎవడు పట్టించుకున్నాడు? చదువుకునేవాడు చదువుకుంటాడు, డాక్టరేట్ చేసేవాడు, పిహెచ్డి చేసేవాడు పోయి 4 కాగితాలు చదువుకుంటాడు, ఎవడో పుస్తకం రాసుకుంటాడు. కానీ ఈరోజు నువ్వు అవన్నీ తీసుకుపోయి పెట్టడం వల్ల ఏమి దాచిపెడుతున్నావు? ఏ చరిత్రను నువ్వు దాచిపెడుతున్నావు? ఇక్కడ కేవలం లేడీ మౌంట్ బాటెన్ వ్యవహారమే కాదు, నెహ్రూ గాంధీ కుటుంబానికి సంబంధించి మనకి ఇందిరాగాంధీ వరకు, ఇందిరాగాంధీ తర్వాత తరం మనందరికీ తెలిసిన విషయమే. ఏది మనకి రాజీవ్ గాంధీ వ్యవహారం నుంచి, నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు ఏం జరిగింది ఆ కుటుంబంలో, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది అన్నది చాలా వరకు చాలామందికి తెలియదు. అవన్నీ మనం అనుకుంటాం ఆయన తెరిచిపెట్టిన పుస్తకాలని, కానీ తెరిచిపెట్టని అంశాలు, దాచిపెట్టబడిన అంశాలు చాలా ఉన్నాయి, సమాధి చేయబడినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కేవలం మంచి గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది. ఇది కేవలం నెహ్రూ గాంధీ కుటుంబాలకు సంబంధించే కాకుండా భారతదేశ చరిత్రకు సంబంధించి కూడా జరిగింది. మొఘలులు గొప్పవాళ్ళు అని చెప్పే ప్రయత్నం జరిగింది. ఇక్కడికి వచ్చిన దండయాత్రలు చేసిన ముస్లింలందరూ కూడా గొప్పవాళ్ళు అనే ప్రయత్నం జరిగింది. కానీ వాళ్ళని 500 సంవత్సరాలు రాజస్థాన్ బోర్డర్లో నిలువరించిన రాజుల గురించి ఎవడు ఇన్ని సంవత్సరాలు మాట్లాడలేదు. అంటే కొన్ని అంశాలను మాత్రమే ప్రజలకు చెప్పే ప్రయత్నం జరిగింది, దాచిపెట్టే ప్రయత్నం జరిగింది అనేది స్పష్టం. ఈరోజు ఆ విషయాలని ఈ కొత్త తరం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. భారతదేశంలో ఈరోజు ఉన్న యువతరానికి ఏంటి అసలు కథ? ఈవెన్ పాకిస్తాన్లో కూడా దీని మీద చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ ఎప్పుడు వచ్చింది? 47కు ముందు నీ చరిత్ర ఏంటి? భారతదేశమే. భారతమా, హిందువునా, ఏంటి? వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంతే. సో నేను 47 తర్వాతే అస్తిత్వానికి వచ్చానని ఎవడైనా చెప్పుకుంటాడా? చెప్పుకోలేని పరిస్థితి. చైనాలో కూడా కల్చరల్ రెవల్యూషన్ పేరుతో చైనా గత చరిత్రని మట్టుబెట్టే ప్రయత్నం ఆ రోజు మావో చేసిన తర్వాత కూడా అది దాగలేదు. ఆ టెరాకోట్ బొమ్మలు కానీ వీటన్నిటిని కానీ ఈరోజు చైనా తన సాంస్కృతిక వారసత్వంలా, ఎందుకంటే నువ్వు ఆ వారసత్వాన్ని మట్టు పెడితే నీ గతం పోయినట్లే. నువ్వు కొత్తగా పుట్టినవాడివి కాదు, నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావన్న అంశం. నువ్వు ఈరోజు గర్వంగా నేనేదో ప్రాచీన నాగరికతల్లో ఒకటి అని చెప్పుకునే గొప్ప ఇది ఏదైతే ఉందో అది పోయినట్లే కదా. భారతదేశంలో జరిగింది కూడా అదే. చైనా ఏదైతే కల్చరల్ రెవల్యూషన్ పేరుతో బహిరంగంగా చేసిందో
భారతదేశంలో వీళ్ళు దాచిపెట్టి చేశారు ఇది. ఈ దాచిపెట్టే క్రమంలోనే ఇవన్నీ ఎందుకు తీసుకెళ్ళాలి, ఏముంది ఆ కాగితాల్లో? అవును. ఈరోజు ప్రభుత్వ రహస్యాల్ని కూడా ఒక 30 ఏళ్ల తర్వాతనో 40 ఏళ్ల తర్వాతనో ప్రజలందరికీ అందుబాటులోకి అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద తీసుకొస్తున్న వేళ పబ్లిక్ డాక్యుమెంట్స్గా మారుస్తున్న సందర్భంలో నువ్వు 50 సంవత్సరాల తర్వాత అవన్నీ తీసుకుపోయి అవి నా ప్రైవేటు ప్రాపర్టీ, నా ఇంట్లో పెట్టుకుంటానంటంలో వాస్తవం ఏంది? నెహ్రూ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, నెహ్రూ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, గాంధీ నెహ్రూ కాదు. భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ గురించి అణువణువు తెలుసుకునే అధికారం భారతీయులకు కాదు, అందరికీ ఉంది. నీ ఒక్కదానికే అభ్యంతరం ఏమిటి? చెప్పాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ మీద, సోనియా గాంధీ మీద ఉంటుంది. అంటే ఏదో దాచిపెట్టడం, ఏదో ఆశించడం, ఏదో జరగాలని చూడడం, ఇది మొట్టమొదటి నచ్చినవి కాకుండా బయటకు వస్తే వాటిని ఒప్పుకోకపోవడం, దాని మీద ఎదురుదాడి చేయడం. ఇప్పుడు అంబేద్కర్ విషయంలోనికి వస్తే అంబేద్కర్కి మీరు ఎందుకు ఇవ్వలేదండి? అంబేద్కర్కి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు? ఎంపీగా గెలవని అంబేద్కర్కే కాదు, జయప్రకాష్ నారాయణకి ఎందుకు ఇవ్వలేదు? లాల్ బహదూర్ శాస్త్రికి ఎందుకు ఇవ్వలేదు? కేవలం నెహ్రూ గాంధీ కుటుంబానికి నచ్చిన వాళ్ళు, ఆ కుటుంబంలో వాళ్ళకి మాత్రమే మీరు భారతరత్నాలు ఎందుకు ఇచ్చుకుంటూ వచ్చారు? మిగతా వాళ్ళు భారతరత్నాలు కాదా? సుభాష్ చంద్రబోస్ భారతరత్న కాదా? అంటే ఇక్కడ కేవలం ఒక కథ మాత్రమే అందరూ వినాలి, ఆ ఒక కథ మాత్రమే అందరూ చూడాలి. ఇంకొక వైపు ఆ నాణ్యానికి ఉన్న కథ, దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే మేము ఎదురుదాడి చేస్తాం. ఈరోజు ఖర్గే కొన్ని సందర్భాల్లో పార్లమెంట్లోనే నోరు జారిపోతున్నాడు ఆయన. మనం చూస్తూనే ఉన్నాం. ఒకానొక సందర్భంలో ఇదే డిబేటు సోనియా గాంధీ ఉపాధ్యక్ష పదవి, అదే కో ప్రెసిడెంట్కి సంబంధించి మాట్లాడుతున్న వేళ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే మీరే చెప్పండి అనగానే టక్కని నోరు జారాడు ఆయన. అంతే. సో ఇవన్నీ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాస్తవాలు తెలుసు. ఆ వాస్తవాలను వీళ్ళు మాట్లాడలేని పరిస్థితుల్లో వాళ్ళే పడిపోయారు. ఎందుకంటే చరిత్ర ఎప్పుడు దాచిపెట్టలేవు, వాస్తవాలు బయటకు వస్తాయి. అటువంటి సందర్భంలో అసహనం వీళ్ళల్లో పెరిగిపోతోంది. ఒకానొక సందర్భంలో ఆయన మేము రోడ్డు మీద పోరాటాలకు దిగుతాం అంటే రోడ్డు మీద పోరాటాలకు తిరిగి ప్రజల్ని రెచ్చగొడతారా మీరు? అర్థం అదే కదా. ఇంకా అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఈ అసహనం, ఈ ఆక్రోశం, ఈ ఆవేదన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సోకాల్డ్ ఈ లిబరల్ నెట్వర్కు, డీప్ స్టేట్ నెట్వర్కు, దానికి ఉన్న ఈ రకరకాల పేర్లు వీళ్ళందరిలో కనిపిస్తోంది. జనవరి 20 తర్వాత వీళ్ళందరూ ఇంకెంత ఆక్రోశం, ఆవేదన, ఆవేశాలతో కుట్రలు బందుతారో మనకు తెలియదు. ఇప్పుడే గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఎంత గందరగోళం చేస్తారు